వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కింగ్ మేకర్ స్థాయి నుంచి నేరుగా కింగ్గా ఎదిగి సీఎం కుర్చీ దిశగా అడుగులు వేయడం, సినిమా రంగం నుంచి వచ్చిన నాయకుల మీద ఉన్న సందేహాలకి గట్టి సమాధానంగా నిలిచింది. సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించలేరు అన్న వాదనకి ఆయన విజయం ఒక కౌంటర్ నెరేటివ్గా మారింది. అయితే ఈ పరిణామం మరో కోణంలో కూడా చర్చకి దారితీసింది. ఇది ప్రజెంట్ డే పాలిటిక్స్కి సంబంధించి. అదే రజనీకాంత్. విజయ్ కంటే ముందే రాజకీయాల్లోకి రావాలని సంకేతాలు ఇచ్చిన రజనీ చివరికి వెనక్కి తగ్గడం అందరికీ తెలిసిందే. ఫ్యాన్స్తో మీటింగ్లు, రాజకీయ ప్రకటనలు, సూచనలు అన్నీ ఉన్న చివరికి ఆరోగ్య కారణాలు, వయసు అంశాలు చూపించి రాజకీయాల్లోకి రాకుండా రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇప్పుడు విజయ్ సాధించిన ఫలితం చూస్తే అసలు రజనీ వచ్చి ఉంటే అన్న ప్రశ్న సహజంగా ఉదయిస్తోంది అంటున్నారు. ఇక కమల్ హాసన్తో పోలిక. కమల్ హాసన్ మాత్రం నిజంగా రాజకీయాల్లోకి వచ్చి మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. ఆయన ఐడియాలజీని ఆధారం చేసుకొని రాజకీయాలు చేయాలనుకున్నారు. పట్టణంలో చదువుకున్న వర్గాల్లో కొంత ప్రభావం కూడా చూపించారు. కానీ భారీ ఎలక్టరల్ సక్సెస్ మాత్రం ఆయనకి దక్కలేదు. అంటే కమల్ ఇంటలెక్చువల్ పాలిటిక్స్ వైపు వెళ్ళారు, కానీ మాస్ కనెక్ట్ అనేది పరిమితంగానే ఉంది. ఇక విజయకాంత్, కెప్టెన్ విజయకాంత్, ఆయన సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి నిజమైన గ్రౌండ్ ఇంపాక్ట్ చూపిన అరుదైన ఉదాహరణ అంటున్నారు. డిఎండికే పార్టీని స్థాపించి కొద్ది కాలంలోనే ప్రధాన ప్రతిపక్ష స్థాయి దాకా వెళ్ళగలిగినటువంటి స్థానాన్ని చూశారు. అలాగే కింగ్ మేకర్గా పాత్ర కూడా ఆయన పోషించడం జరిగింది. ఆ తర్వాత పార్టీ బలహీనపడడం, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఆయన రాజకీయ ప్రయాణాన్ని పూర్తిగా తగ్గించేశాయి. మరి ఇప్పుడు విజయ్ ఎక్కడ నిలుస్తాడు? విజయ్ ప్రయాణం ఈ ముగ్గురితో పోలిస్తే ప్రత్యేకంగా కనిపిస్తోందన్నారు. రజనీకాంత్లా వెనక్కి తగ్గలేదు, కమల్ హాసన్లా పరిమిత వర్గానికే కట్టుబడి ఉండలేదు, విజయకాంత్లా క్రమంగా ఎదగకుండా వేగంగా మాస్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అంటే ఆయన మాస్ అప్పీల్ ఉంది, రాజకీయపరమైనటువంటి టైమింగ్ ఉంది, సింగిల్ ఫోకస్ అనేటువంటి ఎజెండా ఉంది. సో ఈ ట్రయాంగిల్ తోటి వచ్చాడు, ఈ ట్రయాంగిల్ తోటి సక్సెస్ అయ్యాడు. సో విజయ్ కేవలం ఆ విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి కొత్త మార్గాన్ని చూపుతోంది అని చెప్పి ఒక అభిప్రాయం. ఇక్కడ రజనీకాంత్ అవకాశం ఉంది, కానీ ఆయన అడుగు వెయ్యలేదు. కమల్ హాసన్ అడుగు వేశారు కానీ భారీ విజయం రాలేదు. విజయకాంత్ ప్రభావం చూపారు కానీ కాలక్రమేణా నిలబడలేకపోయారు. కానీ ఈ మూడింటి మధ్య గ్యాప్ని ఫిల్ చేస్తూ నేరుగా ఈరోజు అధికారానికే చేరువయ్యాడు. ధైర్యం చేస్తేనే ఫలితం అనే సామెతకి తాజా ఉదాహరణ కింద విజయ్ నిలిచారు అనేది ఇంకొక అభిప్రాయం ఉంది. అయితే కమల్ హాసన్ కాదు, రజనీకాంత్ని ఎందుకు ఇందులో పోల్చాలి? అసలు రజనీకాంత్కి విజయ్కి ఈ రోజు ఉన్నటువంటి పాలిటిక్స్కి అసలు ఎందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం యాక్చువల్లీ లేదు. బికాస్ ఆ రోజు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి సినిమాల నుంచి అన్నప్పుడు, ఎందుకంటే రజనీకాంత్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇన్ ఫెడరల్ ఫ్రంట్. 1995-96లో ఫెడరల్ ఫ్రంట్లో ఉన్నప్పుడు రజనీకాంత్ పార్ట్నర్గా ఉన్నారు. ఆయన రాజకీయాల్లోకి రాకపోయినా తన మద్దతు అప్పుడు ప్రకటించారు. కావాలనుకుంటే చూడొచ్చు, అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా ఉన్నారు దానికి సంబంధించి. అది ఒక పాయింట్. అయితే అప్పట్లో ముఖ్యంగా విజయ్ రాజకీయానికి సంబంధించి చూసినప్పుడు, లేదు రజనీకాంత్ రాజకీయానికి సంబంధించి చూసినప్పుడు ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడున్నటువంటిది డిఎంకే స్టాలిన్, కరుణానిధి కాదు, అండ్ ఎడప్పాడి పళనిస్వామి, జయలలిత కాదు. వీళ్ళెవరితోటి ఒకవేళ విజయ్ కనుక జయలలిత, స్టాలిన్ ఇద్దరితో పోటీ పడి ఉంటే అప్పుడు నిజంగానే రజనీకాంత్ తోటి కంపేర్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ చేయడానికి లేదు. రజనీకాంత్కి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి చాలా గ్యాప్ ఉండింది. ఆ రోజుల్లో రజనీకాంత్ ఉన్నప్పుడు రెండు పార్టీల్లో డిఎంకేలో కానీ అన్నా డిఎంకేలో కానీ మహామహులు, అటు కరుణానిధి ఇటు జయలలిత, ఆ తర్వాత కూడా ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళతో వచ్చినప్పుడు ఆల్రెడీ రెండుగా విడిపోయింది, ఇంకా వేరే దానికి అక్కడ ఆస్కారం అనేది లేదు. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆస్కారం అనేది లేదు అనేది చాలా స్పష్టం. మరి అప్పుడున్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి అసలు పోటీ అనేది రాదు. సో రజనీకాంత్ తోటి పోలిక అనేది పక్కన పెట్టేసేయాలి. రజనీకాంత్ రాజకీయాలకి ఇక ఆయన ఉద్దేశం అయిందే. ఇప్పుడంటే వయసు చూపించారు, మరి ఆ రోజు వయసులో ఉన్నప్పుడు మాత్రం రావడానికి భయపడ్డమని కాదు, కానీ అక్కడ వాక్యూమ్ అనేది లేదు. కరుణానిధి, జయలలిత లాంటి సాల్వర్డ్స్ ఉన్నప్పుడు ఆ వాక్యూమ్ అనేది లేదు. బట్ ఇప్పుడు ఆ వాక్యూమ్ సరైనటువంటి టైమింగ్లో విజయ్ దిగాడు కాబట్టి ఈ గెలుపు అనేది సాధ్యమైంది. లేదు అలాంటి ఉద్దండులు కనుక ఉండుంటే ఇప్పుడు కూడా వాక్యూమ్ ఉండేది కాదు, ప్రజల తీర్పు మరోలా ఉండేది అని చెప్తున్నారు. బట్ కమల్ హాసన్ తోటి పోలిక అన్నప్పుడు ఎస్, డెఫినెట్గా కాస్త చేసేటువంటి అవకాశం ఉంది. సో
ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే వీళ్ళ ముగ్గురికి సాధ్యం కాలేదు అనేటువంటి దాన్ని విజయ్ చాలా ఈజీగా తన టైమింగ్ తోటి ఈరోజు తను సాధించాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.